చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మేము పాదాలు పట్టుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి. మీ రాజ్యం కొరకు ఇదిగో నాయన నిత్యత్వాన్ని పొందుకునే కొరకు మమ్మల్ని తయారు చేయమని మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, నేటి వాక్య భాగంలో మనం విశ్వాస సాధన అవసరం అనే అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. గత వాక్య భాగంలో ఒక భక్తుడు విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకోవాలి, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను మనం చూసాం. సో విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకోవాలి, నిత్యత్వం పరలోకం చేరాలంటే ఖచ్చితంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాగే దేవుని కార్యాలను చూడాలంటే విశ్వాసం ఉండాలి. నమ్మటిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అంటే దేవుని కార్యాలను చూడడానికి విశ్వాసం అవసరం, పరలోకం చేరడానికి విశ్వాసం అవసరం, అలాగే దేవుని నడిపింపు పొందుకోవడానికి విశ్వాసం అవసరం. విశ్వాసం ఉన్నవాడే దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని గ్రహించగలుగుతాడు, దేవుడు నడిపించినట్లుగా నడుస్తాడు. అలాగే దేవుడి నుంచి దేవుడు అనుగ్రహించే ధైర్యం పొందాలన్నా, ఆదరణ పొందాలన్నా కూడా విశ్వాసం అవసరం. విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారే దేవుని బట్టి వారి కష్ట సమయాల్లో ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉండగలుగుతారు. సో విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారానే ఇలాంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలన్న దాని కొరకు కూడా కొన్ని అంశాలను చూసాం. దేవునితో సహవాసం చేయాలి. ఎడతెగని ప్రార్థన మరియు వాక్య ధ్యానం విశ్వాసాన్ని కాపాడుకునేటట్లుగా, అంటే దేవునితో సహవాసం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తుంది. అలాగే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి కానీ, ఒకరినొకరు ఆదరించుకోవడానికి కానీ, ఒకరినొకరు విశ్వాసంలో పురుకొల్పుకోవడానికి కానీ, మంచిని పెంచుకోవడానికి కానీ పరిశుద్ధులతో సహవాసం అనేది, విశ్వాసాలతో సహవాసం అనేది ఉపయోగపడుతుంది. అలాగే దేవుని కార్యాలను గుర్తించాలి. దేవుని కార్యాలను గుర్తించాలి. దేవుడు మేలు చేసినప్పుడు దాన్ని గుర్తించి దేవుని స్తుతించి కృతజ్ఞత కలిగి ఉండే స్థితి ఉండాలి. దేవుని కార్యాలను గుర్తించాలి. దీని కొరకు ఒక కుమారుని కొరకు మన ఒక ఆశతో మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక బాగా వాడికి ఇష్టమైన 5 స్టార్ చాక్లెట్ తీసుకొచ్చి ఆ యొక్క టేబుల్ మీద పెట్టినట్లయితే వాడు స్కూల్ నుంచి వస్తాడు, దాన్ని చూసి చాలా సంతోషిస్తాడని ఒక ఆశతో మనం ఉన్నప్పుడు వచ్చి గదిలోకి వెళ్ళినప్పుడు అది కనిపించినప్పుడు తను తినేసి ఆ ర్యాపరు ఆ డస్ట్బిన్లో పడేసి ఏమీ తెలియనట్టు వచ్చి హాల్లో ఆడుకుంటూ ఉంటే ఎంతగానో నువ్వు తన కోసం గుర్తుంచుకొని తీసుకొచ్చిన నీవు, తన కళ్ళల్లో ఆనందం చూడాలని ఎదురు చూస్తున్నా నీవు మరి ఆ అంశాన్ని చూసినప్పుడు మనసులో నొచ్చుకుంటావు. అదే నీ కొడుకు ఆ యొక్క చాక్లెట్ తీసుకుని మమ్మీ నువ్వు ఇది తెచ్చావు, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి నీ యొక్క ప్రేమను గుర్తించినట్లయితే నీకు సంతోషం. అలాగే దేవుని కార్యాలను గుర్తించే స్థితి మనకుంటే ఖచ్చితంగా మన విశ్వాసం అనేది పెంపొందుతుంది. అలాగే దేవుని కార్యాలను గుర్తుంచుకోవాలి. నా ప్రాణమా, నా అంతరంగమును, నా సమస్తమా ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము అని భక్తుడు చెప్పినట్లుగా దేవుడు చేస్తున్న కార్యాలు మనం గుర్తుంచుకోవడం ద్వారా మనకి సమస్యలు ఏర్పడినప్పుడు, శోధనలు ఏర్పడినప్పుడు మన విశ్వాసం మనం వృద్ధి చేసుకోవడానికి, కాపాడుకోవడానికి అది దోహదపడుతుంది. ఫలానా సమయంలో దేవుడు నాకు ఇలాంటి గొప్ప కార్యం చేశాడు, ఇప్పుడు కూడా చేయగలడు అనే ఒక స్థిరమైన విశ్వాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని కార్యాలని గుర్తించాలి, దేవుని కార్యాలని గుర్తుంచుకోవాలి. చివరిగా వాక్యాన్ని పాటించే జీవితం, వాక్యాన్ని పాటించే జీవితం చాలా అవసరం. విశ్వాసం రోజు రోజుకి ఎదగాలంటే నువ్వు వాక్యాన్ని అనుసరించి జీవించే వ్యక్తిగా ఉండాలి. దానిలో ప్రాముఖ్యంగా 4 పిల్లర్స్ని చూస్తాం. ప్రేమించాలి, సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలి. రెండవది క్షమించగలగాలి. దేవుడు క్షమించినట్లుగా మనం కూడా మన ఎడల మనల్ని అవమానపరిచిన వారిని, మనల్ని నష్టపరిచిన వారిని మనం క్షమించగలగాలి, ప్రేమించాలి, క్షమించాలి. మూడవది పరిశుద్ధత. అలాగే 4వది విధేయత. ఈ 4 అంశాలు వాక్యాన్ని పాటించే విషయంలో చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పుకున్నాం.
ఓకే, నేటి వాక్య భాగంలో మనం చూస్తున్న అంశం విశ్వాస సాధన అవసరం. విశ్వాస సాధన అవసరం. ఎస్, విశ్వాస సాధన అవసరం. సాధనమైన పనులు సమకూరు ధరలోన. మనం సాధన చేస్తూ ఉంటే వృద్ధి చెందుతాం. ఏ పనైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక్క రోజులో మనం మంచివాళ్ళుగా మారిపోం, ఒక్క రోజులో దేవునికి ఇష్టంగా మారిపోవచ్చు. కానీ కంటిన్యూస్ ప్రాక్టీస్ అంటే నిరంతర సాధన మనల్ని దేవునికి దగ్గర చేసే అవకాశం, దేవుని రూపంలోకి మారే అవకాశం తీసుకుని వస్తుంది. కాబట్టి నిరంతర సాధన అనేది అవసరం, విశ్వాస సాధన అవసరం. సో దేవుడు అంటే నాకు చాలా నమ్మకం అండి, యేసయ్య అంటే నాకు చాలా నమ్మకం, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చాలామంది అంటారు. సో చాలా నమ్మకం, చాలా ఇష్టం ఉండి మరి వారి జీవితాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాల్లో ఉన్న ఆ నమ్మకమే విశ్వాసమా? అసలు విశ్వాసానికి నమ్మకానికి ఏమైనా తేడా ఉందా? ఆ రెండు తెలుగు పదాల్లో ఏమైనా తేడా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? విశ్వాసం అంటే ఓన్లీ దేవుణ్ణి నమ్మడమేనా? దేవుడు యేసు ప్రభు నా కోసం భూమి మీద పుట్టాడు, నా కోసం తన రక్తాన్ని చిందించాడు, నా పాపాలను కడిగాడు అని నమ్మేసి ఊరుకోవడమే విశ్వాసమా అంటే కానే కాదు. విశ్వాసం అనేది మ్యూచువల్గా ఉంటుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు క్రమం ఖచ్చితంగా అనేది ఉంటుంది. సో విశ్వాసం గురించి మరింతగా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని పెంపుడు జంతువులు వారి యజమానులకి విశ్వాసం కలిగి ఉంటాయి. అలాంటి పెంపుడు జంతువుల్లో చాలా ఎక్కువగా విరివిగా అందరికీ సుపరిచితంగా చెప్పుకునే జంతువు కుక్క. కుక్క తన యజమానికి చాలా విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. చాలా విశ్వాసం, తన యజమాని అంటే చాలా విశ్వాసం చూపిస్తూ ఉంటుంది. ఎలాంటి విశ్వాసం చూపిస్తుంది? ఎప్పుడైనా ఒక కుక్కకి మనం ఏదైనా ఆహారం పెట్టినట్లయితే, ఒక బిస్కెట్లు వేసినట్లయితే, లేకపోతే ఏదైనా ఆహారం పెట్టినట్లయితే అది ఆ యజమానిని ప్రేమిస్తుంది, చాలా విశ్వాసం చూపిస్తూ ఉంటుంది. ఎంత విశ్వాసం అంటే అవసరమైతే అది దాన్ని ప్రాణాన్ని పెడతానికైనా కూడా చాలా చాలా విశ్వాసం చూపిస్తున్నట్లుగా కొన్ని జంతువులను మనం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఆ కుక్కలో ఏం కనిపిస్తుంది? దాన్ని విశ్వాసం కలిగిన జంతువు అని ఎందుకంటున్నాం? ఏం చూపిస్తుంది అంటే ఆ కుక్క తన యజమాని పిలవంగానే వెంటనే రెస్పాండ్ అవుతుంది, విధేయత చూపిస్తూ ఉంటుంది. తమ యజమానికి చాలా అంటే చాలా విధేయత చూపిస్తూ ఉంటుంది. అలాగే తను యజమాని తనకు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి బ్రతుకుతుంది, చాలా కృతజ్ఞత కలిగి బ్రతుకుతుంది, విధేయత చూపిస్తుంది, కృతజ్ఞత కలిగి బ్రతుకుతుంది, ప్రేమిస్తుంది, చాలా ప్రేమిస్తుంది తన యజమాని. ఇది ఆ యొక్క కుక్కని విశ్వాసం కలిగిన జంతువు అనటానికి ఆ కుక్కలో కనిపించే లక్షణాలు. సో విశ్వాసం కలిగిన వ్యక్తి అని ఎవరిని అంటారంటే విధేయత చూపించి కృతజ్ఞత కలిగిన వ్యక్తిని, విధేయత చూపిస్తూ కృతజ్ఞత కలిగిన వ్యక్తిని విశ్వాసం కలిగిన వ్యక్తి అని చెప్తాం. మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము అంటానికి నిదర్శనం ఏంటంటే మనం దేవునికి విధేయత చూపిస్తున్నాము అంటే, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాము అంటే, దేవుని ప్రేమిస్తున్నాము అంటే, దేవుని నమ్ముతున్నాము అంటే మాత్రమే మనం విశ్వాసం కలిగిన వారము అని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి? నమ్మటం దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని నమ్మేసి నువ్వు ఉంటే సరిపోతుంది. దేవునికి విధేయత చూపిస్తూ దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఉంటేనే విశ్వాసం అనేది ఒక పరిపూర్ణతలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాస సాధన అవసరం. ఈ విశ్వాసాన్ని ఎలా సాధన చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా పెంపొందించుకోవాలి గత వాక్య భాగంలో మనం చూసాం. మరికొన్ని అంశాలని విశ్వాసం గురించి క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ప్రియులారా. గుర్తుంచుకోండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను, నేను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడు నేనే. ఈ రీతిగా అనేక వాగ్దానాలు, ఇహపరమైన వాగ్దానాలు, పరిసంబంధమైన వాగ్దానాలు దేవుడు ఎన్నో మనతో చేశారు. ఎన్నో విషయాలను దేవుడు మనతో షేర్ చేసుకున్నారు. ఆ వాగ్దానం చేసిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఆ వాగ్దానాలు చేసిన వ్యక్తి నమ్మదగినవాడు. ఆ వాగ్దానాలు చేసిన వ్యక్తి శక్తివంతుడు. ఆ వాగ్దానాలు చేసిన వ్యక్తి ఈ సర్వ సృష్టిని కూడా సృజించిన సృష్టికర్త. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక అన్నిటికంటే చాలా ప్రాధాన్యమైన, చాలా ప్రాముఖ్యమైన, అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన వాగ్దానం మనందరికీ కూడా పరలోకాన్ని దేవుడు ఇస్తా అన్నాడు. సో పరలోకాన్ని, నిత్యత్వాన్ని ఇస్తానని ఆ దేవుడు చేసిన వాగ్దానం చాలా ఉన్నతమైనది. సో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై, మన విశ్వాస విషయమై మనం చాలా అటెంటివ్గా, అలర్ట్గా మనం ఉండాల్సిన అవసరం ఉంది.
కాబట్టి విశ్వాసాన్ని సాధన చేయాలి. విశ్వాసాన్ని సాధన చేయడానికి మనం దేవుని మీద విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకొని మరింత వృద్ధిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మన సమస్యల్లో మనకి సొల్యూషన్ చెప్పగలిగిన దేవుడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు, మనకి నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ఎలాంటి పెను ప్రమాదం మీ జీవితాల్లో సంభవించినా మీరు ధైర్యం కలిగి ఉండాల్సిన అవసరత, ఆదరణ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సో మనతో ఉన్నవాడు సామాన్యుడు కాదు. దేని గురించిన చింత అవసరం లేనే లేదు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీవితం 70 సంవత్సరాలు. ఈ లైఫ్ మొత్తం 70 సంవత్సరాలు. ఈ లైఫ్ తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. ఆ శాశ్వతమైన జీవితం 70 కాదు కదా, 700 కాదు కదా, 7000 సంవత్సరాలకు కూడా దానికి అంతం ఉండదు. అంతం లేని జీవితం అది, శాశ్వతమైన జీవితం. సో ఆ శాశ్వతమైన జీవితంలో రెండు ఆప్షన్స్, 2 ఆప్షన్స్. ఒకటి నిత్యమైన సంతోషం, రెండోది నిత్యమైన శ్రమ, నిత్యమైన సంతోషం. సో ఆ సంతోషానికి ఇక ఎండింగ్ లేదు. శాంతితో నెమ్మదితో కూడుకున్న గొప్ప స్థితి, నిత్యమైన సంతోషం, నిత్యత్వం, పరలోకం. అలాగే శాశ్వతమైన బాధ మరొకటి. సో శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన బాధ. సో నిరంతర బాధ, నిరంతర శ్రమ మరొక శాశ్వతమైన జీవితంలో. ఈ శాశ్వతమైన జీవితంలో సంతోషం, ఈ శాశ్వతమైన జీవితంలో బాధ, శ్రమ. ఈ 2 మార్గాలు మనకున్నాయి. రెండు గమ్యాలు ఉన్నాయి. ఈ గమ్యాలని ఈ 70 సంవత్సరాల జీవితం తర్వాత చూస్ చేసుకునే అవకాశం లేదు. ఈ 70 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాక చూస్ చేసుకునే, దాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడే ఈ 70 సంవత్సరాల లైఫ్లోనే ఏది కావాలి అనేది చూస్ చేసుకోవాలి. ఏది కావాలి? శాశ్వతమైన జీవితంలో ఆ సంతోషం కావాలా? ఆ శాశ్వతమైన జీవితంలో నిత్యమైన శ్రమ కావాలా? సో శాశ్వతమైన జీవితంలో సంతోషం కావాలని మనం కోరుకుంటాం. సో మనం ధన్యులం. మనం నిజమే దేవుణ్ణి, యేసు ప్రభువుని తెలుసుకోగలిగాం కాబట్టి, ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మన పాపాలు కడగబడినాయి కాబట్టి, పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి, ఆయన ఉండే ఆ చోటు మనం కూడా ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, ఆ నిత్యమైన సంతోషాన్ని మనం చూస్ చేసుకున్నాం. నిత్యమైన సంతోషాన్ని కాబట్టి ఆ యొక్క గొప్ప స్థితిని మీరు తలంచగానే దాన్ని తలపోసుకుంటుంటే, సో ఇప్పటి శ్రమలుగా అనిపించవు. ఆ రోగాలు కానీ, బాధలు కానీ, అప్పులు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలుగా ఇవేమి కూడా శ్రమలుగా అనిపించవు. శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు నీకు బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి, ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఎలాంటి విశ్వాసాన్ని మనం సాధన చేస్తున్నాం, ఎలాంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాం అనేది చాలా అవసరం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకుని దాన్ని నిశ్చలంగా పట్టుకుందాం. ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో, ఏదైతే తెలుసుకున్నామో దాన్ని గట్టిగా నిశ్చలముగా, అంటే చలనం లేనిదిగా డిస్టర్బ్ అవనిదిగా నిశ్చలముగా పట్టుకుందామో దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన, ఆ విశ్వాసాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో విశ్వాసాన్ని సాధన చేస్తూ ఉంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓవర్ నైట్లో ఎవరు పరిశుద్ధులుగా మారిపోరు. ఓవర్ నైట్లో అన్నీ వచ్చి పడిపోవు. కానీ నువ్వు సాధన చేస్తున్న కొలది దేవునికి అతి సామీప్యంగా చేరతావు అని చాలా వాక్య భాగాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం 3 వచనాలని, 23వ వచనం చూసాం, 22, 24 ఈ 3 వచనాలని మనం ధ్యానం చేస్తున్నాం. 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం ఉంటుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడట మానక. ఇక్కడికి మనం ఆలోచన చేస్తే, కొందరికి బిజీ అయ్యుండి వారి యొక్క జాబ్స్ నిమిత్తం, వారి యొక్క వ్యాపారాల నిమిత్తం, వారి యొక్క పనిపాట్ల నిమిత్తం, లేకపోతే కూలికి వెళ్ళాలనో, లేకపోతే పొలంలో పనులు ఉన్నాయనో, చెరువులో పనులు ఉన్నాయనో, రకరకాల కారణాల చేత వారు సమాజంగా కూడుకొనుట మానేస్తున్నారు. సమాజంగా కూడుకొనుట అంటే సంఘంగా కూడుకొనుట, ప్రార్థన సహవాసంలో పాలు పంపులు పొందుట, కూడికల్లో పాలు పంపులు పొందుట, సంఘంతో సహవాసంలో లేకోకుండా ఉండుట చాలా ప్రమాదం. విశ్వాసాన్ని సాధన చేయాలంటే, విశ్వాసాన్ని ఎలా సాధన చేస్తామంటే, సో సమాజంగా కూడుకొనుట, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట
మానక. నిత్యము ఖచ్చితంగా మనం సమాజంలో కూడుకునాలి. సహవాసంలో ఖచ్చితంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. మీ సంఘ కార్యకలాపాల్లో, మీ సంఘ కూడికల్లో ఖచ్చితంగా ప్రతి కూడికలో కూడా పాలు పంపులు పొందడానికి మీరు మక్కువ చూపించాల్సిన అవసరం ఉంది. సమాజంకు కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. ఒకడు ఒంటరిగా నడిస్తే పడిపోవచ్చేమో కానీ ఇద్దరు కలిసి నడవడం వలన ఒకరు పడిపోతే మరొకరు లేపడానికి, చెయ్యి ఊతమివ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఎవరిని పడితే వారు హెచ్చరించవచ్చా అంటే అది చాలా వివేకంతో మనం చేయాల్సిన పని. మీ సంఘంలో మీతో బాగా స్నేహంగా, సాన్నిహిత్యంగా ఉండే తోటి విశ్వాసి, మీ మాట అంటే విలువ ఇచ్చే విశ్వాసి, మీకు గౌరవం ఇచ్చే విశ్వాసి, మీ ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న మీ స్నేహితుడు ఎవరైనా ఉంటే మీరు వారిని హెచ్చరించవచ్చు, వారిని సరిచేయచ్చు, వారికి బుద్ధి చెప్పవచ్చు. ఈ రీతిగా వారిని మీరు దేవునిలో నెలకొల్పవచ్చు, దేవునిలో నిలబెట్టవచ్చు. కానీ ఎవరో మీకు పరిచయం లేని మీకు వ్యక్తిని మీరు ఒకవేళ హెచ్చరిస్తే అది బెడిసి కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి అంటే ఒక క్లోజ్ రిలేషన్ అనేది అవసరం. పరిశుద్ధులతో సహవాసం అవసరం అని మనం ఇంతకుముందు చెప్పుకున్న దీనికోసమే. పరిశుద్ధులతో సహవాసం అవసరం అని గత వాక్యభాగంలో మనం చెప్పుకున్నది. ఇప్పుడు ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరినొకరు పురికొలుపుచు, ఒకరినొకరు దేవునిలో స్థిరపరచుకుంటూ మన విశ్వాసాన్ని మనం సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ. సో మనకి మెంటార్ అనేది అవసరం. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో మన భక్తిని పరిశీలనగా కనిపెడుతూ, మనల్ని సరిచేస్తూ, మనకి మన క్షేమాన్ని, మన ఆత్మీయ క్షేమాన్ని కోరుకునే ఒక వ్యక్తి, మనల్ని పరిశీలనగా కనిపెట్టే ఒక వ్యక్తి, ఒక ఆత్మీయ మెంటార్, స్పిరిచువల్ మెంటార్ మనకు ఉండడం. నువ్వు సేవకుడివైనా, లేకపోతే నువ్వు విశ్వాసమైనా, నువ్వు సీనియర్ మోస్ట్ విశ్వాసమైనా, నీకు ఒక మెంటార్ ఉండటం అనేది చాలా అవసరం. నిన్ను కనిపెట్టుకుని ఉండే ఒక వ్యక్తి ఉండటం అనేది చాలా అవసరం. నిన్ను నిశ్చితంగా పరిశీలించే ఒక వ్యక్తి ఉంటాం, నీ క్షేమాన్ని, ఆత్మీయ క్షేమాన్ని కోరుకునే ఒక వ్యక్తి ఉండటం అనేది చాలా అవసరం. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ. సో మనకి మెంటార్ ఉన్నప్పుడు మనం రకరకాలుగా ఉంటూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవునిలో మనం స్థిరంగా నిలిచి ఉన్నామా లేదా, ప్రార్థన చేసుకుంటున్నామా లేదా, వాక్యాన్ని ధ్యానం చేసామా లేదా అనే ఇత్యాది విషయాలన్నిటిని వారు పరిశీలన చేస్తూ ఉంటారు, మనల్ని పురికొల్పుతూ ఉంటారు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి అది చాలా బాగుంటుంది విశ్వాస సాధన చేయడానికి. కాబట్టి మీకు మెంటార్ ఉన్నారో లేదో పరిశీలన చేసుకోండి. మెంటార్ మీకు లేకపోతే ఖచ్చితంగా మీకు ఒక మెంటార్ ఉండాలి. మీకు ఒక చక్కగా గైడ్ చేసే ఒక వ్యక్తి ఉండాలి, మిమ్మల్ని సరిచేసే ఒక వ్యక్తి ఉండాలి. దానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపించాలి. ప్రేమ చూపుటకు సాటి మనిషి పట్ల మనం ప్రేమ చూపించాల్సిన వారంగా ఉన్నాం. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించము. ప్రియులారా, విశ్వాసాన్ని మనం సాధన చేయాలి అంటే ప్రేమ చూపించే వారంగా, సత్కార్యాలు చేసేవారంగా, మంచి కార్యాలు చేసేవారంగా, మీకున్న పరిధిలో మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారు, ఒక వృద్ధురాలు ఒక బ్యాంక్ ఫామ్ రాయలేక ఇబ్బంది పడుతుంది, మీకు బిజీగా ఉంటారు, ప్రతి ఒక్కరం బిజీగా ఉంటాం, జస్ట్ 5 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది, అవకాశం ఉంది. సో మరలా నువ్వు మరి ఎప్పుడెవరు చేస్తారులే హెల్ప్ అని వెళ్ళిపోతే ఆ వృద్ధురాలు మరి 10 మందిని అడగాల్సిన పరిస్థితి కానీ, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కానీ ఉండొచ్చు. అలాంటి సమయంలో హెల్ప్ చేస్తే దాన్ని సత్కార్యం అంటారు. సో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి నీడ్లో ఉన్నారు, ఆ నీడ్ని మనం ఫుల్ఫిల్ చేయగలమా, ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి వారిలో ఏదా ఆ స్థితి నిజమేనా, వారు మోసం చేయాలనుకుంటున్నారా, ఇత్యాది విషయాలను కనిపెట్టినప్పుడు వారు మోసం చేయాలనుకోవట్లేదు, వారు నిజమైన అవసరతలోనే ఉన్నారు అని నీవు గ్రహించినప్పుడు, వారికి హెల్ప్ చేయగలిగిన స్థితి నీలో ఉన్నప్పుడు ఎంతోకంత నువ్వు ఒక మంచి కార్యం చేయడానికి సాధన చేయాలి కదా. ఆ సాధన లేకపోతే, ఆ ప్రేమించే విధానం లేకపోతే, ఆ హెల్ప్ చేసే విధానమే లేకపోతే ఆ విశ్వాసాన్ని నువ్వు సాధన చేయలేవు, ఆ భక్తిని నువ్వు సాధన చేయలేవు. సో ఈ విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా దేవునితో మనం బాగా క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్తాం. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని చెప్తుంది. సో బీదల్ని కనికరించితే దేవునికి సంతోషం కదా, దేవుడు మేలు చేస్తానంటున్నాడు కదా. సో బీదల్ని కనికరించేటట్లుగా అవసరతలో ఉన్న వారిని, వృద్ధులకి, లేకపోతే అనాథల్ని, మరి ఇత్యాది రకరకాల అవసరతల్లో ఉండొచ్చు. అలా అవసరతల్లో ఉన్న వారి పట్ల సత్కార్యాలు చేసే విషయం కానీ, ప్రేమ చూపించే విషయం కానీ విశ్వాస సాధనలో అది కూడా ఒక కార్యక్రమం. అది ఖచ్చితంగా చేయాల్సిన విషయం. 22 మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును
మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేయకూడదు. మన మనస్సాక్షి మనం తప్పు చేస్తామని కానీ, మన మనస్సాక్షి మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామని కానీ అది మన మీద నేరస్థాపన చేయకోకుండా, అలాంటి పొరపాట్లు మన జీవితంలోకి రాకోకుండా మనం జాగ్రత్తగా ప్రోక్షింపబడిన హృదయం గలవారంగా ఉండాలి. నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడిన శరీరములు గలవారం అయి ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత ఉండాలి. ఒక స్థిర నిర్ణయం ఉండాలి. నేను చేసేది కరెక్టేనా, నేను వెళ్ళే మార్గం కరెక్టేనా, ఇది యేసుప్రభు ఉన్నాడా, ఇలాంటి డిస్టర్బెన్సెస్, అలాంటి ఆలోచన విధానాల్లో ఉండకూడదు. అవన్నీ ఇక్కడ చలనమైనవి. అలా కాకుండా స్థిర నిశ్చయిత ఉండాలి. విశ్వాస విషయంలో స్థిర నిశ్చయిత, సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరు. కాబట్టి విశ్వాసాన్ని సాధన చేయాలి. విశ్వాసంలో దేవుడు చెప్పిన కొన్ని పనుల్ని మిళితం చేయాలి. విశ్వాసము అంటే విధేయత, విశ్వాసం అంటే కృతజ్ఞత, విశ్వాసం అంటే ఓన్లీ నమ్మటం కాదు. విశ్వాసం అంటే ఒక సాధన చేయాల్సిన క్రియలు దానిలో ఉంటాయి. ఆ క్రియలు లేని విశ్వాసం మృతము. ఆ క్రియలు ఉన్నప్పుడే ఆ విశ్వాసము శక్తివంతమైంది. ఆ క్రియలు ఉన్నప్పుడే ఆ విశ్వాసానికి అర్థం. సో క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి విశ్వాసాన్ని సాధన చేయాలి. రకరకాల క్రియలు విశ్వాసంలో ఉంటాయి. ఆ క్రియలన్నింటినీ సాధన చేస్తున్నప్పుడు మన విశ్వాసం అనేది పెంపొందుతుంది. దానివలన దేవుడు కూడా బ్లెస్ చేస్తూ ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు, దేవుని కార్యాలను చూడగలుగుతావు, ఇంకా మరింత పురికొల్పబడి ముందుకు కొనసాగలుగుతావు. విశ్వాసాన్ని సాధన చేయకోకుండా లోకంలో జీవిస్తూ, స్వార్థపూరితంగా జీవిస్తూ, భయంకరమైన కల్మషంతో హృదయాన్ని నింపుకొని, అపవిత్రతతో హృదయాన్ని నింపుకొని, నీవు దేవుడంటే నమ్మకము, దేవుడంటే ఇష్టం ఉంది అని నువ్వు చెప్తూ ఉంటే గురుగులతో సమానం నువ్వు అని అర్థం. గురుగులతో సమానం. నువ్వు స్థిరమైన భక్తిని కనపరచట్లేదు, నువ్వు సత్యమైన భక్తిని నువ్వు కనపరచట్లేదు. కాబట్టి నీవు ఆ చాట ఆయన చేతిలో ఉంది, మరి అది ఆయన తూచినప్పుడు నువ్వు తేలిపోతావు. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీకు తలుపు వేయబడుతుంది అనే విషయాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, మనం ఏదో ఒక భక్తి చేసేస్తున్నామంటే కుదరదు. మనం స్థిరమైన విశ్వాసాన్ని సాధన చేయాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. విశ్వాసాన్ని సాధన చేయాలి, విశ్వాస సాధన అవసరం అనే విషయాన్ని నాయన మేము పరిశీలన చేయడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. ఎంతమంది బిడ్డలు అయితే విన్నారో వారందరూ కూడా విశ్వాసాన్ని సాధన చేయడానికి, విశ్వాస క్రియలను సాధన చేయడానికి నా తండ్రి అందరికీ మాకు సహాయం దయచేయండి. మీ కృప తోడుగా ఉంచండి. ఆయా పరలోకంలో ఆ యొక్క నిత్యమైన జీవితంలో నిత్యమైన సంతోషాన్ని మేము చూస్ చేసుకుని దానికి అనుకూలంగా జీవించడానికి మీ కృప మాకు తోడుగా ఉంచండి. అలాగే వ్యాధిగ్రస్తుల్ని మీరు దర్శించండి. ఈ ప్రత్యేక సమయంలో నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాధులతో బాధపడుతున్న వారిని ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ఆ నడువు నొప్పిని ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనతను మీరు నయం చేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నాయన బిడ్డలు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారికి క్షేమాన్ని, వారికి చక్కటి రాబడిని మీరు దయచేయండి. మీ కృపతో నింపండి. ఆయా బిడ్డల కష్టజీతం కూడా చిలు సంచిలో వేసిందిగా ఏనాడు ఆనాడు అయిపోయేటట్లుగా, ఏ మంత్ ఆ మంత్ అయిపోయేటట్లుగా మరలా నా తండ్రి వారి కష్టాజీతం కొరకు ఎదురు చూసేవారుగా, ఆయా కట్టుకోవాల్సినవి నా తండ్రి ఎదురు చూసేవారుగా వారు ఉండకూడదు. కానీ వారి సంపాదన మంచి సంచిలో వేసిందిగా అది మిగులులోకి ఫలింపులోకి వచ్చినట్లుగా వారి కష్టాజీతాన్ని దీవించమని, మీ కృప తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డని కూడా విశ్వాస సాధన విషయంలో మీ సహాయం దయచేయమని, విశ్వాసంలో స్థిరపరచమని, నిశ్చయత విశ్వాస విషయంలో కలిగి వారు ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో, సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో, సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి, సులువుగా
ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.